నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఇటీవల కాలంలో ఎన్టీఆర్ గారి ఆస్తులకు సంబంధించి చెన్నైలో బజుల్లా రోడ్లో ఆయన ఇల్లుకు సంబంధించి ఒక వీడియో చేశాము. తెలుగు ప్రేక్షకుల నుంచి ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో అంతకుముందు ఉన్నప్పుడు, అంటే ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఇంటి రూపురేఖలు, ఆ తర్వాత రూపురేఖలకు సంబంధించి మన చరిత్రకారుడు చిల్లాగట్టి శ్రీకాంత్ గారికి కొందరు వీడియోస్, దానికి ఇంకా సంబంధించి కొంత విషయాన్ని చెప్పడం జరిగిందంట. మరి ఏంటది బజుల్లా రోడ్లో అంశానికి సంబంధించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. మరి వివరాలు తెలియజేయడానికి చరిత్రకారుడు చిల్లాగట్టి శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. చాలా మంది చూడడం జరిగింది. మరొకసారి ఎన్టీఆర్ గారి ఇల్లు ప్రజలకు అందుబాటులోకి రావడం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి దానికి సంబంధించి మరి మీరు ఏ విషయాలు చెప్పదలుచుకుంటున్నారు? ఇంకా సంధ్య గారు, ఇక్కడ ఏంటంటే మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అభిప్రాయాలకు మనం ఖచ్చితంగా విలువ ఇస్తున్నామన్న విషయం తెలియజేయడానికి మనము ఈ విశ్లేషణ చేస్తున్నాము. అంటే 3 రకాల కామెంట్స్ వచ్చాయి దాంట్లో. ఒకటి, అది వాళ్ళ పెద్ద కూతురుది, ఆమె పేరు మీద రిజిస్ట్రేషన్ చేయలేదు కాబట్టి తారకం గారి పేరు మీద ఉంది. బసవరామ తారకం గారు పెద్ద కుమార్తె, అంటే గార్పాటి లోకేశ్వరి గారు. అదే ఎన్టీఆర్ గారు ఆవిడ భార్యకు రాశారు. ఆ తర్వాత అది తదనంతరం ఎవరికి వెళ్ళిందో తెలియకుండా మీరు ఎలా అనాలిసిస్ చేస్తారని ఒక క్వశ్చన్ రేస్ చేశారు. తర్వాత పెద్ద కూతురికి రాశారు, బట్ రిజిస్ట్రేషన్ చేయలేదు కాబట్టి వీళ్ళందరూ పంచుకున్నారు అనేసి ఇంకొకటి చేశారు. ఎట్టకేలకు అది ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి రావడం, మరొకసారి ఎన్టీఆర్ గారు బస్ చేసిన ఇంటిని ప్రజలు చూడడం, అప్పటి ఏంటిది కాలంలో ఆయన వేసుకున్న దుస్తులు కావచ్చు, కిరీటాలు కావచ్చు, ఇప్పుడు అందరూ చూడడం సంతోషంగా ఉందంటే అవన్నీ అక్కడ లేవు, అవన్నీ ఉన్నాయని మీరు అనుకుంటున్నారు. అవేమీ లేవు. ఇల్లు ఉంది. ఓకే. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ వీళ్ళు ఆధునీకరించారు. ఎవరు? చదలవాడి తిరుపతిరావు గారు, చదలవాడి శ్రీనివాసరావు గారు. ఓకే. ఇక్కడ విషయం ఏంటంటే, ఎవరికి రామారావు గారు ఇచ్చారు? రామారావు గారు ఇష్టం. రామారావు గారు బసవరామ తారకం గారికి పేరు మీద ఆ ఇంటిని రిజిస్టర్ చేశారు. ఆవిడ పెద్ద కుమార్తెకి ఆ ఇంటిని ఇచ్చారు. పెద్ద కుమార్తె మిగతా కుమార్తెలు ఆ ఇంటికి సంబంధించి ఇప్పుడు దానిని వాళ్ళు విక్రయించారన్నది ఇప్పుడు మనకు ఆ కామెంట్స్ రూపంలో విలువైనటువంటి కామెంట్. దానిని మనం కొట్టిపారేయటం లేదు. అయితే మీరు ఎవరికి రాశారు, లేకపోతే ఎవరు తీసుకున్నారు, ఎవరు పంచుకున్నారు అనే విషయం కాసేపు పక్కన పెడితే, దానిని మీరు కొద్దో గొప్ప దానిని మీరు కాపాడి ఉండుంటే చాలా బాగుండేది. ఇప్పుడు ఎవరో థర్డ్ పర్సన్, అంటే మీకు బంధుత్వం ఉండుండొచ్చు చదలవాడి శ్రీనివాసరావు గారు, తిరుపతిరావు గారి కుటుంబంతో, కానీ ఇప్పుడు ఒక వేరే వాళ్ళు వచ్చి వేరే వాళ్ళు విక్రయించి, వేరే వాళ్ళు దానిని ఆధునీకరించి, వేరే వాళ్ళు దానిని ప్రజల సందర్శనార్థం ఉంచడం అనేది కొంత వినడానికి చాలా అసమంజసంగా ఉంది. కాసేపు దీన్ని పక్కన పెడదాం మనం. సరే, బజుల్లా రోడ్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఇంటిని దాసరి జై రమేష్ గారు 20 సంవత్సరాలు అయింది కొనుగోలు చేసి, ఆ కామెంట్ కూడా నేను చూశాను. విజయ్ ఎలక్ట్రికల్స్కి సంబంధించి అబిడ్స్లోని విజయ్ ఎలక్ట్రికల్స్ అధినేత దాసరి జై రమేష్ గారు చాలా గొప్ప వ్యక్తి. గన్నవరం వాడది, కృష్ణా జిల్లా. వారి సోదరులు దాసరి బాలవర్ధన్ రావు గారు తెలుగుదేశం పార్టీలో 1994 ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. బాలవర్ధన్ రావు గారు, గద్దె రామ్మోహన్ రావు గారు ఇద్దరూ పోటీ పడ్డారు. ఆ స్థానం కోసం గద్దె రామ్మోహన్ రావు గారు లక్ష్మీపార్తి గారి ద్వారా, బాలవర్ధన్ రావు గారు చంద్రబాబు నాయుడు గారి ద్వారా కావచ్చు, లేకపోతే దాసరి జై రమేష్ గారి ద్వారానే ఒత్తిడి తీసుకురావచ్చు, బాలవర్ధన్ రావు గారికి ఇచ్చారు. గద్దె రామ్మోహన్ రావు గారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు ఆ ఎన్నికల్లో. ఆ తర్వాత ఒకసారి దాసరి బాలవర్ధన్ రావు గారు, గద్దె రామ్మోహన్ రావు గారు విజయవాడ ఎంపీకి వెళ్ళిన తర్వాత బాలవర్ధన్ రావు గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన గెలిచారు. అది గతం. దాసరి జై రమేష్ గారు కొనుగోలు చేశారు, సంతోషం. ఇక్కడ రామారావు గారు హైదరాబాద్లో అత్యధిక కాలం నివసించిన ఇల్లు కూడా అబిడ్స్లో ఉన్నటువంటి ఆ నివాసం, దానిని అమ్మేశారు. తర్వాత రోడ్ నెంబర్ 13 బంజారా హిల్స్లో ఉన్న ఇంటిని లక్ష్మీపార్వతి గారితో ఆయన ఆ ఇంట్లో జీవించారు అని చెప్పి ఆ ఇంటిని అమ్మేశారు. దానికి నామకే వాస్తే బయట ఎన్టీఆర్ డొమినియన్ అని ఒక పేరు పెట్టారు. ఆ ఇంట్లో ఎన్టీ రామారావు గారు ఆయన తుది శ్వాస విడిచారు. ఆ ఇంట్లో ఆ తుది శ్వాస విడిచినటువంటి ఇంటిని ఆయన మరొక మార ముఖ్యమంత్రి అయినటువంటి ఆ ఇంటిని, సరే ముఖ్యమంత్రి పదవి లాగేసుకున్నారు, వెన్నుపోటు పొడిచారు, కాసేపు దాన్ని పక్కన పెడితే ఆ ఇంటినైనా కనీసం రోడ్ నెంబర్ 13 బంజారా హిల్స్, అది ఉమామహేశ్వర గారిని ఆఖరి కుమార్తె గారి పేరు మీద ఉన్నటువంటి ఇల్లు, అది లక్ష్మీపార్తి గారి ఇల్లు కాదు. ఏది చట్టపరంగా మనం తీసుకుంటే అది ఫ్యామిలీ మెంబర్స్. దానినైనా డెవలప్ చేసి, అంటే రామారావు గారికి సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు, మరొకటి కావచ్చు, వాటిని ఎక్కడ దానిని ఒక సందర్శనార్థం దానిని ఉన్నట్లయితే, అంటే ఇక్కడ నేను ఒక స్నేహితుడితో కలిసి రామారావు గారి మరణానంతరం, రామారావు గారు జీవించి ఉండడం కాబట్టి ఆ తర్వాత కొంతకాలానికి నేను రోడ్ నెంబర్ 13 బంజారా హిల్స్లో ఉన్న ఇంటికి ఒక ఇంటర్వ్యూ నిమిత్తం నేను లక్ష్మీపార్తి గారిని కలవడం జరిగింది. ఓకే. మనం ఆ ఇంట్లోకి వెళ్ళగానే రామారావు గారు నిలువెత్తు కృష్ణుడి ఒక విగ్రహం, దాని పక్కనే రామారావు గారు నిలువెత్తు ఫోటోగ్రాఫు, దాని పక్కన ఒక దీపం ఎప్పుడు వెలుగుతుంటుంది. అక్కడ రామారావు గారి జోళ్ళు కనిపిస్తాయి.
నేను ఏ మిత్రుని అయితే తీసుకెళ్ళానో అతను చాలా ఉద్వేగానికి లోనైపోయి వెళ్ళిపోయి ఆ జోళ్ళ మీద పడిపోయాడు అనమాట కాసేపు. అతన్ని అడిగాను ఎందుకు అంత ఉద్యోగానికి లోనేమంటే ఎన్టీ రామారావు గారు నడాడి నిల్లిది, ఎన్టీ రామారావు గారు తొడుక్కున్నటువంటి జోళ్ళవి, అన్ని పురాణ పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి మహానటుడు, ఇంకొక మహానటుడు ఎన్టీ రామారావు గారు లాంటి మహానటుడు మరొకరు పుట్టలేదు, పుట్టబోరు. ఎన్టీ రామారావు గారు అనేది ఒక చరిత్ర, అదొక అధ్యాయం. అటువంటి ఇంట్లోకి నేను వచ్చాను, అటువంటి మహానుభావుడికి సంబంధించి ఆయన టేబుల్ ఇది, ఆయన కుర్చీది, ఆయన ఇక్కడ కూర్చునేవారు. తర్వాత ఆయన గాగుల్స్, పెద్ద గాగుల్స్, తర్వాత హ్యాట్ ఒకటి ఉండేది. ఆయన లక్ష్మీపార్వతి గారితో కలిసి ఆయన ప్రచారానికి వెళ్ళినప్పుడు ఒక హ్యాట్ వాడారు, వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ ఒక హ్యాట్ అనమాట, ఎలిఫెంట్ కలర్ హ్యాటు. అవన్నీ చూసి అతను ఉద్యోగానికి లోనైపోయాడు. ఎందుకు నేను ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నానంటే ఆ వ్యక్తి తాలూకు గుర్తులు, ఆ వ్యక్తి తాలూకు జ్ఞాపకాలు అక్కడ ఉంటాయి. వాటిని మనం సమూలంగా చెరిపేసి ఆయన మా హృదయాల్లో పదిలంగా ఉన్నారు, ఆయన మన హృదయాల్లో పదిలంగా శాశ్వతంగా పదిలిపరుచుకుందాం, ఇట్లాంటి విషయాలన్నీ చెప్తే ఏమిటంటే చాలా వినటానికి చాలా అసంబద్ధంగా ఉంటుంది సందేహం. అందుకని మనం ఏంటంటే ఆ కింద కామెంట్స్ పెట్టిన వాళ్ళకి తెలియజేయటం ఏంటంటే ఇప్పటికైనా చాలా సంతోషం, బజుల్లా రోడ్లో ఉన్నటువంటి ఇంటిని ఆధునీకరించారు. అయితే మనం ఏం చెప్పాము, ఆ ఇల్లు బజుల్లా రోడ్లో ఉన్నటువంటి ఇల్లు ఏ పరిస్థితుల్లో ఉండేది, ఏ విధంగా అది నిరుపయోగానికి లోనైంది. సరే, అసాంఘిక కార్యకలాపాలు కాసేపు పక్కన పెడితే ఎంత నిరుపయోగంగా ఉండింది. ఆ నందమూరి హౌస్ అని బయట మీకు లెటర్స్ ఉంటాయండి. ఆ నందమూరి హౌస్ అనేటటువంటి అక్షరాలు కూడా చెరిగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక అరుదైనటువంటి వీడియోని సీనియర్ జర్నలిస్టు ఎన్టీ రామారావు గారితో అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి గౌరవనీయులు శ్రీ నడింపల్లి సీతారామరాజు గారు మనకు పంపించారు. ఓకే, వారి మాటల్లో వారు వెళ్ళి వారు ఆన్ ద స్పాట్ వారు రికార్డ్ చేసి వారు ఉన్నటువంటి విజువల్స్ మనకి గతంలో వారు వెళ్ళి ఈ పరిస్థితి కాదు, అది దుస్థితి, ఈ దుస్థితులు. ఎందుకంటే దశాబ్దాల తరబడి ఒక మహానటుడు కొన్ని పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ఒక పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం ఎన్టీఆర్ గారి నివాసం ఆ నందమూరి హౌస్ బజుల్లా రోడ్ అనేది. ఒక కృష్ణుడి మేకప్లో, ఒక రాముడి మేకప్లో, ఒక దుర్యోధనుడి మేకప్లో, ఒక రావణాసురుడి మేకప్లో, ఒక కర్ణుడి మేకప్లో ఆయన తిరుగాడినటువంటి ఒక ప్రాంతం అది. ఓకే, ఆయన్ని ఒకరోజు ఒక మాట రామారావు గారిని అడిగాను. మా నాన్నగారు వీళ్ళు చెప్పింది అన్నీ విని ఇట్లా ఉదయాన్నే మీరు ఇలా ఒక చికెన్ అంతా తినేసేవాళ్ళు అంట కదా, ఈ మధ్య అదే ప్రతి ఒక్కరు అదే పెడతారు, మిరపకాయ బజ్జీలు తినేవారు, సోడా తాగేవారు. 2:30 4 కాదు 2:30 ఆయన లేచేసి జొన్న రొట్టె, తర్వాత జొన్న రొట్టె అండి. నేను చూసేటప్పటికి జొన్న రొట్టెకి వచ్చేసారు. జొన్న రొట్టె కొంచెం వెరీ ఫ్యూ ఆఫ్ చికెన్ పీసెస్ చూసే టైంకి. ఆ ఉదయాన్నే దేని సబ్జెక్ట్ తీసుకొస్తే ఆయన ఏమన్నారంటే ఉదయం భోంచేసి మేకప్కి వెళ్ళిపోతే మధ్యాహ్నం ఆకలేసేంతవరకు ఆయన ఏమీ తినేవారు కాదు. మంచినీళ్ళు తాగుతూ ఆ పాత్రలోనే ఆయన లీనమైపోయారు. ఉదయం తినేసి వెళ్ళిపోతే మీకు మధ్యాహ్నం ఆకలేస్తోంది అని తెలిసేంతవరకు. అది ఆ తర్వాత ఆయన ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపించింది, అది వేరే విషయం, అది ఇంకొక రోజు మాట్లాడుకుందాం మనం. ఆయనకి సడన్గా ఏంటంటే ఆ మెటబాలిజం ఒక్కసారిగా అది చాలా డిఫరెంట్గా తయారైపోయి, నేను చెప్పిన విషయాలు కాదు, నిర్మాతలు చెప్పిన విషయాలు, దర్శకులు చెప్పిన విషయాలు ఆన్ రికార్డు ఉన్నాయి. ఆయనతో పనిచేసిన దర్శకులు, నిర్మాతలు శ్రీకాంత్ కుమార్ కల్పించి చెప్పట్ల. ఆయనకు సడన్గా స్వీట్స్ తినాలనిపించేది. ఓకే, స్వీట్స్ తినాలనిపిస్తే జగ్గారావు, చలపతిరావు, ఆనందమోహన్ ఇలా ఉంటారు. జగ్గారావుకి చెప్పేవారు. ఆయన చెప్తే జగ్గారావు నిర్మాత చెప్పారు, అన్నగారికి స్వీట్స్ తినాలని ఉందంటే వాళ్ళు శరవణ భవన్కో లేకపోతే కృష్ణా స్వీట్స్కో, శరవణ స్వీట్స్కో ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తే నాన్ స్టాప్గా 14-15 స్వీట్స్ తినేసేవాళ్ళు అంట రామారావు గారు. ఓకే, 14 వెరైటీస్ ఆఫ్ స్వీట్స్, ఆ బాక్స్ అయిపోయేదట. వీళ్ళు 4 తినేటప్పటికి ఇంకా స్వీట్స్ మీద ఆవగింపు వచ్చేదంట వీళ్ళకి. తినండి అనేవాళ్ళు. ఈయన నాన్ స్టాప్ 14-15 స్వీట్స్. ఆ తర్వాత మళ్ళీ నెల్లాళ్ళపాటు స్వీట్స్ అడగరు రామారావు గారు. ఆ సమయాన్ని పకోడీ అండి ఆయన చాలా ఇష్టమైంది, ఉల్లిపాయ పకోడీ. అది ఆయన ఆల్ టైమ్ ఫేవరెట్, అది వేరే విషయం. మనం ఇంటి గొడవలోంచి తిండి గొడవలోకి వెళ్ళిపోయాం. కాసేపు పక్కన పెడితే ఆయన జ్ఞాపకాలు చెరిగిపోకుండా ఆ జ్ఞాపకాలని పదిలంగా మనం పదిలిపరుచుకుని ఉంటే, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వాళ్ళెవరో కామెంట్స్లో మీరు ఒకసారి గమనిస్తే అక్కినేని నాగేశ్వరరావు గారికి సంబంధించి ఒక టాపిక్ తీసుకొచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు గారు చాలా దూరదృష్టితో ఆయన ఉండగా ఆయన ఒక జాతీయ పురస్కారాన్ని నెలకొల్పి దానికి సంబంధించినటువంటి బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఇన్ ఫ్యూచర్ ఆలోచించి ఆయన దాన్ని ఫిక్స్డ్ వేసేసి ఎవ్రీ ఇయర్ ఈ బడ్జెట్తో ఈ ఈవెంట్ ఇలా చేయాలని ఆయన డిజైన్ చేసేసారు. తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్తే మీకు గ్యాలరీ ఉంటుంది, అక్కినేని ఆర్ట్ గ్యాలరీ. ఆయన మొత్తం ఆయన మ్యూజియం, ఆయన అవార్డులు, ఆయన షీల్డ్స్, ఆయన ఇవన్నీ ఉంటాయన్నమాట. అది చూస్తే మొత్తం అక్కినేని నాగేశ్వరరావు గారు జీవిత చరిత్ర అంతా మన కళ్ళ ముందు ఇళ్ళలా కనిపిస్తుంది.
కృష్ణగారితో కూడా చనిపోయినప్పుడు ఆయనకు సంబంధించి కూడా అది ఒక ప్రదర్శన జరిగింది. వాళ్ళు ఏంటంటే తెలుగు నేలని అత్యంత ప్రభావితం చేసినటువంటి కథానాయకులు ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో, రామారావు గారు, నాగేశ్వరరావు, కృష్ణ గారు, వీళ్ళ గురించి జరగాల్సినంత చర్చ ఇంకా జరగాలి. వాళ్ళకి సంబంధించినటువంటి సినిమా పరంగా సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన ఈ అంశాలు ఏవైతున్నాయో దీన్ని మనం కాపాడుకోవాలి అనేది ఒక ఆశ, ఒక సినిమా ప్రేమికుడిగా. కాబట్టి ఆ నడింపల్లి సీతారామరాజు గారి విజువల్స్ని మనం తెలుగు రాజ్యం ప్రేక్షకులకి ప్రత్యేకంగా అందించబోతున్నాం. ఆఫ్టర్ ఎలా ఉందన్నా, ఆఫ్టర్ విజువల్స్ ఉన్నాయి. ఎలాగో పాపం శ్రీనివాసరావు గారు, తిరుపతిరావు గారు అక్కడికి పిలిచి ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు వీడియో ఇంటర్వ్యూలు అవి ఇచ్చారు. ఆఫ్టర్ అన్నది మనకు తెలుసు పరిస్థితులు ఎలా ఉంది అని అది విషయం. ఓకే, మొత్తానికి అంటే ఊరికనే అనలేదు, దీనికి సంబంధించి ప్రూఫ్ ఈ వీడియోకి సంబంధించి రియాక్ట్ అయిపోయి పంపించడం జరిగింది. సీతారామరాజు గారు పంపించారు. సీతారామరాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మంచి విషయం అంటే కామెంట్స్ ని కూడా స్పందించాలి, యాక్సెప్ట్ చేస్తున్నాం మనం, వెల్కమ్ చేస్తున్నాం మనం. చూసి మంచి విషయాన్ని ఇచ్చారు ఇక్కడ. అంటే ఆస్తికి సంబంధించి తెలుసుకోవాలన్న దాంతో పాటు మనం చెప్పడానికి గల కారణాన్ని కూడా అక్కడ మనం మెన్షన్ చేసాము. వాళ్ళ దానికి రియాక్ట్ అయ్యి వీడియో చేయడం అనేది మంచి విషయం. నిజంగానే మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీ గారు. ధన్యవాదాలు సంధి గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.